ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రేబీస్ వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య సుమారుగా 59,000కు పైగా ఉంటుంది. వీరిలో కనీసం 20,000 మంది మన దేశంలోనే మరణిస్తున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అంటే కుక్కల బెడద మనకు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా జంతువుల కారణంగా రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ 99% కేసుల్లో కుక్క కాట్లే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రేబీస్ బారిన పడుతున్న వారిలో 15 ఏళ్ల లోపు పిల్లలే ఎక్కువగా ఉంటున్నారన్నది చేదు నిజం. రేబీస్ ప్రధానంగా జంతువుల నుంచి మనకు సంక్రమించే వైరస్తో వచ్చే వ్యాధి. ఈ రేబీస్ కారక వైరస్ను లిస్సా వైరస్ అంటారు. ఇది జంతువుల లాలాజలంలో ఉంటుంది. ఈ వైరస్ ఒంట్లో ఉన్న కుక్కలు మనల్ని కరిచినప్పుడు, మన శరీరం మీద గాయాలున్న చోట నాకినప్పుడు దాని ద్వారా వైరస్ మన శరీరంలో ప్రవేశిస్తుంది. రేబీస్కు ఇదే మూలం. రేబీస్ అనేది ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే మీడియాలో కూడా చాలా హై ఇన్సిడెన్స్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 30% ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేబీస్ కేసెస్ మన దేశం నుంచే వస్తున్నట్టు ఈ స్టాటిస్టికల్ డేటా కన్ఫర్మేషన్ జరిగింది. అయితే ఇక్కడ స్ట్రే డాగ్స్ అనేవి ఎక్కువగా ఉన్న కారణంగా రేబీస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అన్ఫార్చునేట్గా రేబీస్ ప్రెవలెన్స్ మన దేశంలో ఎక్కువగా ఉన్నది కాబట్టి దాని గురించి కాస్త ఫోకస్ చేసి మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. సో సహజంగా ఈ రేబీస్ అనేది కుక్క కాటు ద్వారా వస్తుంది, అంటే డాగ్ బైట్. సో ఈ డాగ్స్కి సరిగ్గా ఇమ్యునైజేషన్ జరగకపోవడం ఆర్ డాగ్కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ రావడం, అది హ్యూమన్ని అంటే మనుషుల్ని కరిచినప్పుడు ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుద్ది. ఈ వైరస్ ట్రాన్స్మిషన్ వల్ల సాధారణంగా వితిన్ 10 days రిప్రజెంటేషన్ ఆఫ్ రేబీస్ అనేది ప్రజెంట్ అవుద్ది. సో ఈ రిప్రజెంటేషన్ ఎలా ప్రజెంట్ అవుద్దంటే ఫస్ట్ జ్వరం లాగా వస్తుంది, తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తాయి, తర్వాత జీర్ణాశయానికి సంబంధించి మోషన్స్ కానీ వాంతులు కానీ అజీర్ణం కానీ ప్రజెంటేషన్ జరుగుద్ది. ఎండ్ పార్ట్లో ఏం జరుగుద్దంటే ఈ రేబీసు బ్రెయిన్కి సోకడం అనేది జరుగుద్ది. ఆ కారణంగా పేషెంట్లు బాగా ఇరిటేషన్కి గురవడం, హైడ్రోఫోబియా అనే ఒక ప్రక్రియ మెడిసిన్గా జరుగుద్ది. ఈ హైడ్రోఫోబియా అంటే నీళ్ళని చూడంగానే చాలా విపరీతమైన సివియర్ రియాక్షన్స్ లాగా బిహేవ్ చేయడం, అంటే వాటర్ని తట్టుకోలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అన్ఫార్చునేట్గా ఇలాంటి సోకిన పేషెంట్స్లో ట్రీట్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదు. 100% మరణం అనేది సోకుద్ది దీని కారణంగా. అంటే రేబీస్ని ఫస్ట్ ప్రివెంట్ చేయకుండా డిలే చేసిన దానివల్ల డెఫినెటివ్గా మనిషి బతకడం అనేది జరగదు. రేబీస్ వైరస్ ఒకసారి మన ఒంట్లో ప్రవేశించిన తర్వాత 1 నెల నుంచి 3 నెలల లోపు ఎప్పుడైనా రేబీస్ వ్యాధి రావచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. కుక్కకు ఆహారం పెట్టేటప్పుడు, ఇతరత్రా సమయాల్లోనూ మన చేతికి కేవలం కుక్క కూరలు తగలటం లేదా పుండ్లు పగుళ్ళ వంటివి లేని మన చర్మం మీద కుక్క నాకటం వంటివి జరిగితే దాని గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. రక్తస్రావం లేకుండా కేవలం పైపైన గీరుకుపోవటం, పై చర్మం తోలు లేచిపోవటం వంటివి జరిగితే దీనికి వెంటనే పద్ధతి ప్రకారం పుండును శుభ్రం చేయాలి. యాంటీ రేబీస్ టీకాలు తీసుకోవాలి. కూరలు దిగిపోవటం, చర్మం చీరుకుపోవటం, రక్తం వస్తూ గాయాలవ్వటం లేదా మన శరీరం మీద ఉన్న పుండ్లను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలటం ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. డాగ్ బైట్ని డెఫినెట్గా కేటగరైజేషన్ పబ్లిక్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ కేటగరైజేషన్ వల్లే ట్రీట్మెంట్ అనేది డెసిషన్ జరుగుద్ది. సో కేటగిరీ 1 ఆర్ గ్రేడ్ 1 బైట్ అనేది జస్ట్ ఈ నాకడం కానివ్వండి, స్క్రాచ్ కానివ్వండి, రక్తం ఎక్స్పోజ్ కానీ ఏరియాస్ నుంచి ఏది జరిగినా కానీ దాన్ని కేటగిరీ 1 అంటారు. సాధారణంగా దీనికి రేబీస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఏముండదు. జస్ట్ ఎసెప్టిక్ ప్రికాషన్స్, వాషింగ్ చేయడం ఇలాంటివి ఆర్ నొప్పికి సంబంధించిన మందులు వాడడమే కేటగిరీ 1 బైట్ కింద మనం కన్సిడర్ చేయాలి. కేటగిరీ 2 అనేది కాస్త స్కిన్ పొక్కు లేసిపోవడం, సమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లీకేజ్ జరగడం,
మైనర్ ఇంజురీస్ జరగడం, ఇట్లాంటి వాటిలన్నిటిని కూడా కేటగిరీ 2 కింద కేటగరైజ్ చేస్తాం. వీటిలన్నిటికి కూడా 100% రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయాల్సిన అవసరం ఉంది. కేటగిరీ 3 బైట్ మార్క్స్ ప్రామినెంట్గా కనపడడం, స్కిన్ బ్రేక్ అయిపోవడం, మజిల్ కనపడడం, బాగా పళ్ళు ఘాట్లు క్లియర్గా మనిషి మీద కనపడడం, వీటిలన్నిటిని కూడా కేటగిరీ 3 కింద కన్సిడర్ చేస్తాం. వీటికి 100% వ్యాక్సినేషనే కాకుండా అవసరమైన చోట్లలో ఇమ్యూనోగ్లోబులిన్ అనే మెడిసిన్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలా 3 డిఫరెంట్ కేటగిరీస్లో రేబీస్ బైట్స్ని మనం డివైడ్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ చర్యలు తీసుకోవాల్సిన పద్ధతులు ఉన్నాయి. కుక్క కరిచినప్పుడు కూరలు దిగిపోవటం, చర్మం చిరుకుపోవటం, రక్తం వస్తూ గాయాలవ్వటం, లేదా మన శరీరం మీద ఉన్న పుండ్లను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలటం ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటప్పుడు గాయాల్ని పద్ధతి ప్రకారం శుభ్రం చేయాలి. వెంటనే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్లనే ప్రత్యేక టీకాలు ఇవ్వాలి. యాంటీ రేబీస్ టీకాల్ని పూర్తి డోసులు తీసుకోవాలి. ఈ 3 చర్యలు చాలా ముఖ్యం. కుక్క కాటు గాయం తీవ్రంగా ఉన్నప్పుడు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లను తప్పనిసరిగా ఇవ్వాలి. రేబీస్ రాకుండా తక్షణం అడ్డుపడే కీలకమైన రెడీమేడ్ యాంటీబాడీలివి. వీటి వల్ల తక్షణం మన శరీరానికి రక్షణగా రెడీమేడ్ యాంటీబాడీలు లభిస్తాయి. ఇక దీర్ఘకాలంలో మన శరీరమే యాంటీబాడీలు తయారు చేసుకునేలా చూసేందుకు వెంటనే యాంటీ రేబీస్ టీకాలు కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇమ్యునోగ్లోబిన్లను మనిషి బరువును బట్టి ఎంత మోతాదులో ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. సాధారణంగా కుక్క కాటుకి వ్యాక్సినేషన్ అనేది షెడ్యూల్ వేసుకోవాలి. దాంట్లో వివిధ రకాలు ఉన్నాయండి. దాంట్లో ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ ఆర్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ వాళ్ళకి తక్కువ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ చేస్తాము. ఎవరికైతే నో ఎక్స్పోజర్ ఉంటుందో వాళ్ళల్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం ఈ 5 ఇంజెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఎవరికైతే రేబీస్ వచ్చే సూచనలు కనిపిస్తాయో, ఎవరి డాగ్కి అయితే ఆల్రెడీ రేబీస్ వచ్చినట్టు గమనిస్తారో, డాగ్ బైట్లో ఆల్రెడీ రేబీస్ వచ్చిన డాగ్ కానీ ఉంటే వీళ్ళందరికి కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది 100% ఇవ్వాలి. దాని ద్వారా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేస్తారనే భయం చాలా మందిలో ఉంటుంది. ఒకప్పుడు ఇలా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు ఇచ్చిన మాట నిజమే. ఖరీదు తక్కువే అయినా వీటితో దుష్ప్రభావాలు చాలా ఎక్కువ కావటంతో చాలా దేశాల్లో వీటిని వాడటం లేదు. మన దేశంలో కూడా వీటిని నిలిపివేశారు. ప్రస్తుతం రాబిపూర్ చిక్, డక్ ఎంబ్రియో వంటి సురక్షితమైన టీకాలను మాత్రమే వాడుతున్నారు. వీటిని బొడ్డు దగ్గర చేయాల్సిన పని లేదు. చేతులకు, పిర్రలకు కరిచిన చోట మాత్రమే చేస్తారు. ఒకసారి రేబీస్ బారిన పడితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. కాబట్టి రేబీస్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదృష్టవశాత్తు రేబీస్ను సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే రేబీస్ రాకుండా చూసుకోవటం సాధ్యమేనన్న విషయం మర్చిపోకూడదు.